నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణానికి చెందిన 28 వార్డుల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు వందనం పేరుతో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని సేవామిత్ర, సేవావజ్ర, సేవారత్న అవార్డులతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విలువైన సేవలను సమర్థవంతంగా అందించిన వారిని గుర్తించి గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, కమిషనర్ టి రామ్గోపాల్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు దిరిసిన రామచంద్రరావు, కౌన్సిలర్లు కొత్తపల్లి సుప్రియ, షకీరా బేగం, ముంగంటి మాణిక్యమాల, అహ్మద్ నిషా బేగంలు పాల్గొన్నారు. అనంతరం ఇదే మండలానికి చెందిన శెట్టిపేట గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిడ్డు శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం చెప్పాలండి నాకు? ఏమా పెన్షన్ ఇస్తున్నారమ్మా? ఏం కావాలి? మీకు పెన్షన్ కావాలా? తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మైన నిడదవోలు నియోజకవర్గంలో ఈ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావునే ఎంపిక చేయాలని కోరుతూ వేలువెన్నులోని ఆయన ఇంటి ముందు అన్ని గ్రామాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఆవేశంతో ఉన్న కార్యకర్తలను ఒప్పించేందుకు బూరుగుపల్లి ప్రయత్నించినప్పటికీ అభిమానులు వెనక్కి తగ్గక నినాదాలు కొనసాగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. చివరికి శేషారావు బయటకు వచ్చి పార్టీ ఆదేశానికి అందరూ కట్టుబడి ఉండాలని, పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని, ఓపికగా క్రమశిక్షణతో ఉండాలని అనుచరులకు ఆయన తీవ్ర స్వరంతో ఉద్బోధించారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే చాలా రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అధినాయకుల దగ్గర నుంచి వస్తే మీ స్పందన మరో రకంగా ఉండలేదు. కానీ అధినాయకుల దగ్గర నుంచి కాకుండా, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాకుండా ఎవరికి వాళ్ళు మమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నారు, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నారు అని ప్రకటించడం వల్ల వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య బాధ. ఇదంతా మీ బాధ, మీ ఆవేదన అంతా కూడా నాకు అర్థమైంది. మీరు బాధపడటంలో న్యాయం ఉంది. ఇచ్చేదండి 4.5 సంవత్సరాలుగా పార్టీని ఎంతో కష్టపడి నడపడంలో మీ అందరి యొక్క కష్టం, మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే స్థానిక ఎన్నికల్లో కూడా మీ అందరి సహకారం కూడా ఎంతో ఉంది. ఇవాళ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బుద్ధి పెట్టుకున్నారు. కానీ మనం ఆ రోజు మండల ఎన్నికల్లోనే, పంచాయతీ ఎన్నికల్లోనే జనసేన తెలుగుదేశం మనం బుద్ధి పెట్టుకుని స్థానికంగా మనం పోటీ చేశాం. మనకి అన్ని వర్గాల ప్రజల పట్ల, అన్ని పార్టీల పట్ల మనకు ఉన్నటువంటి అంకిత భావం ఇది అని తెలియజేయడానికి మాత్రం ఈ మాట చెప్తా ఉన్నాను. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో నిర్వహిస్తున్న సుంకవల్లి ఉచిత వైద్యశాల పేదలందరికీ వరంగా వర్ధిల్లుతున్నట్లు డాక్టర్ సుంకవల్లి నీలు మహేంద్ర పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్యశాలలో సేవలందించడం ఆరంభించి 25 ఏళ్లైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. भक्ताय
ఈ హాస్పిటల్ అనేది ఇనిషియేట్ చేశారు ఇనిషియల్గా. సో 1999లో ఇది ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఏంటంటే మేజర్గా ఫ్రీ హెల్త్, అంటే స్పెషలిస్ట్ ద్వారా మొత్తం ఏదైతే నామినల్ జనరల్ డిసీజెస్ ఉంటాయో వాటి ట్రీట్మెంట్, వాటికి తగ్గట్టు ఒక మెడికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తామండి ఈ హాస్పిటల్లో. దెన్ అది ఓవర్ ద టైం అది గ్రో అయిన తర్వాత హెల్త్తో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారు. అప్పుడు ఎడ్యుకేషన్ నిమిత్తం మన స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి రీసెంట్లీ. సో దిస్ ఇస్ హౌ అన్నమాట. ఆయన బేసిక్గా ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ అనేది పూర్ అండ్ నీడీ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. అది ఎలా రీచ్ అవ్వాలి అనేది మేజర్ గోల్ అండి. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఇది ఏమాత్రం ప్రాఫిట్ కోసం లాంటిది ఏం కాకుండా డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ కోసం, డెవలప్మెంట్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ కోసం నిర్మించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకవల్లి పాండురంగారావు, రిటైర్డ్ అధ్యాపకులు, ప్రముఖ నాటక రచయిత వాడ్రేవు సుందర్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమానికి ₹1,00,000 అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. लोक कल्याण देहि मे वरसिद्धि विनायक स्वामिनः सेवेन्द्रिये प्रतिष्ठति. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద సూపర్ 6 క్యాలెండర్ కిట్లను శనివారం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు బూత్ కన్వీనర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ బూత్ కన్వీనర్లకు పార్టీకి సంబంధించిన టోపీని, సైకిల్ సింబళ్లను జేబుకు తగిలించుకుని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల క్యాలెండర్లను పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి సూపర్ 6 పథకాలను వివరించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమని సత్యానందరావు వివరించారు. ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాసరావు, ముత్యాల బాబ్జీ, బూసి భాస్కర్రావు, పల్లి యేసు, రెడ్డి తాతాజీ, ఎలిశెట్టి చిన్న, సిద్ధాబత్తుల బహదూర్, పప్పుల బుజ్జి, కడియం భాస్కర్రావు, తామ శ్రీనివాసరావు, దోలం సలోమరాజు, అంబటి రాజు, తుపాకుల సాయికృష్ణలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రతి పోలీసు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొదటి అదనపు ప్రధాన న్యాయమూర్తి జి రామగోపాల్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని పోలీస్ అధికారులకు ఫోక్స్ చట్టం, బాధితులకు పరిహారం మరియు ఎన్డీపీఎస్ చట్టాలపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రామ్ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ 2012 నవంబర్ 14 నుండి పోక్స్ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించిన వారికి ఈ చట్టం కఠినంగా శిక్ష వేస్తుందని పేర్కొన్నారు. అలాగే మాదక ద్రవ్యాల కేసుల్లో దర్యాప్తు, కోర్టుల్లో కేసులను దాఖలు చేయడం మొదలైన అంశాలపై పోలీసు అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. మారుతున్న చట్టాలపైన అన్ని శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ న్యాయ సేవ విజ్ఞాన సంస్థ 3 అంశాల మీద సదస్సు నిర్వహించాం. పోస్కో చట్టం మీద, అదేవిధంగా ఎన్డీపీఎస్ నార్కాటిక్ డ్రగ్ సబ్స్టెన్స్ చట్టం మీద, అదేవిధంగా విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ మీద ఈరోజు ఈ ఎరస్ట్వైల్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు,
అదేవిధంగా ఎస్ఐలు అనేక మంది పోలీసు అధికారులకి ఈ 3 చట్టాల మీద పోలీసు వారి సహకారంతో, ప్రధానంగా ఎస్పీ ఏలూరు వారి సహకారంతో ఈరోజు ఈ సదస్సులు కండక్ట్ చేయడం జరిగింది. చట్టాలు అనేది ప్రజలకి ఒకసారి చట్టం చేసిన తర్వాత ఆ చట్టాలు చేసినట్టుగా తెలియజేస్తారు. కాబట్టి అధికారులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ చట్టాల మీద ఎక్కువ ప్రావీణ్యత ఉండాలా. ప్రధానంగా స్పెషల్ చట్టాలు కాబట్టి స్పెషల్ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి తర్ఫీదు ఇవ్వటం బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సదస్సు పెట్టాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ జి స్వరూపారాణిలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైబి రాజేంద్ర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట సర్పంచులు, ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుమారు 50,000 కోట్ల రూపాయల 14-15 ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. దీంతో పంచాయతీ సర్పంచులు ఉత్సవ విగ్రహాలులాగా ఉండిపోయారని చెప్పారు. ప్రభుత్వం ఈ నిధులను వెంటనే గ్రామ పంచాయతీలకు జమ చేయాలని, తమ 16 డిమాండ్స్ పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎంతవరకైనా సరే పోరాడటానికి, ఉద్యమించడానికి, ఆందోళన చేయడానికి, ఎన్ని త్యాగాలకైనా సరే మా సర్పంచులందరం కూడా, ఎంపీటీసీలు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా నిధులు సుమారు 50,000 కోట్ల రూపాయలు. ఆయన ఇస్తున్నటువంటి నవరత్నాల్లో 3 రత్నాలు మావే. మా డబ్బులతోనే, మా గ్రామీణ ప్రజల డబ్బులతోనే, కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బులతోనే మా గ్రామాలు అభివృద్ధి చేసుకోలేము. ఈ కార్యక్రమంలో ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వినోద్ రాజ్, సర్పంచుల సంఘం గౌరవ సలహాదారులు పిల్లి సత్యరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పాలడుగు లక్ష్మణరావు, కడలి గోపాలరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల నివేదికలను తయారు చేయాలి. నియోజకవర్గాల అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు పూర్తి హక్కులు కల్పిస్తున్న జగన్ ప్రభుత్వం, వివరించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. ఎరగవరం మండలంలో 10వ రోజుకు చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి సకల జనుల చైతన్య యాత్ర, వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు. ఆందోళనకు తావు లేకుండా 10వ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలి. తణుకు విద్యార్థులకు హితవు పలికిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు. ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లల తల్లిదండ్రులను కోరిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు దుర్గా మహేశ్వరరావు. నవరత్నాల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తాడేపల్లిగూడెంలో బీజేపీ కార్యకర్తలకు సూచించిన ఈ పార్టీ నేతలు. తెలుగుదేశం, జనసేన పార్టీలను గెలిపించాలని కోరిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. నిడదవోలు పట్టణ వాలంటీర్లకు ఆర్థిక సత్కారం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, శెట్టిపేటలో గడప గడపకు ప్రచారం. నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశమే పోటీ చేయాలని కోరుతూ వేలివెన్నిలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి ఇంటిని ముట్టడించిన పార్టీ శ్రేణులు. మూలస్థానం అగ్రహారం గ్రామంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, అన్నదానానికి ₹1,00,000 విరాళం అందచేత. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏలూరులో పోలీసులకు ఉద్బోధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.